హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ యూస్ చేసి ఒక సింపుల్ క్యాల్కులేటర్ని అయితే డెవలప్ చేద్దాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు ఏంటి అంటే ఒక క్యాల్కులేటర్ని అయితే మీ ఓన్గా మీరే డెవలప్ చేస్తారు. ఓకే, సో ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు ఎక్కడైనా డిఫికల్టీ ఫేస్ అయితే సో కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏముంది, మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఉంది అండ్ ఒక ఇన్పుట్ కంటైనర్ అనేది ఉంది అండ్ రోకి వచ్చేసరికి ఒక ఫోర్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ ఆపరేటర్స్ లైక్ ఎడిషన్, మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్, డివిజన్. ఓకే, సో కింద చూస్తే ఏంటి, సో సి అనేది ఉంది. సో సి అంటే మనకి ఏంటి క్లియర్ అవుతుంది కదా. సో ఏదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో అది మొత్తం మనం క్లియర్ చేయాలంటే ఒక సి అనే బటన్ని యూస్ చేస్తాం. అండ్ ఈక్వల్ టు బటన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో అవన్నిటిని క్యాల్కులేట్ చేస్తుంది. ఓకే, సో రైట్. సో ఎక్కడ లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం అయితే ఫస్ట్ అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. సో నేమ్ వచ్చేసరికి క్యాల్కులేటర్ అని చెప్పేసి ఇద్దాం. సో క్యాల్కులేటర్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు దీన్ని మనం విజువల్ స్టూడియో కోడ్ తోటి అయితే ఓపెన్ చేద్దాం. సో సి హియర్ మనకి ఏంటి అంటే ఇక్కడ సో క్యాల్కులేటర్ అనే ఫోల్డర్ మనకి ఓపెన్ అయిందన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ ఫోల్డర్లో ఫైల్స్ని క్రియేట్ చేయాలి. సో మనకి ఏమనుకున్నాం, మెయిన్గా 3 ఫైల్స్ ఉంటాయి కదా. సో HTMLకి, CSSకి అండ్ జావా స్క్రిప్ట్కి. ఓకే, సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే index.html అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే స్టైల్స్ కోసం style.css అన్నాం. అండ్ తర్వాత సో జావా స్క్రిప్ట్ కోసం script.js. ఓకే, సో మనం 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం. సో బిఫోర్ దాట్ సో మనం అప్లికేషన్ డెవలప్ చేసే ముందర ఏం చేయాలి అంటే అసలుకి జావా స్క్రిప్ట్లో ఒకటి ఎవాల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. సో దానికోసం ఏంటంటే లెట్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని నేను ఇక్కడ ఏంటి అంటే ఇవాల్ ఆఫ్, ఓకే, సో ఇట్లా 2+2 అంటున్నాను. దీన్ని కన్సోల్ చేద్దాం. సో console.log ఆఫ్, సో ఇలా అన్నప్పుడు మనం ఫైల్ని సేవ్ చేసి సో ఇది ఏం చేస్తుందో ఒకసారి అవుట్పుట్లో చూద్దాం. ఓకే, సో మనం కోడ్ని రన్ చేయాలి. సో నోడ్ script.js, సి హియర్ మనకి అవుట్పుట్ అయితే 4 అని చెప్పేసి వచ్చింది. అదే ఇక్కడ మనం -5 +4 ఇట్లా ఇద్దాం. మళ్ళీ ఫైల్ని సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సి హియర్ మనకి అవుట్పుట్ అయితే 3 అయితే వచ్చింది. సో ఇవాల్ అని చెప్పేసి ఏమవుతుంది అంటే అదొక ఏదైతే మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో సో అది మొత్తం క్యాల్కులేట్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకొని మనం ఫర్దర్గా యూజ్ చేస్తాం. సో టెర్మినల్ క్లోజ్ చేస్తున్నా అండ్ మనం అప్లికేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం దీనిలో బూట్ స్ట్రాప్ని అయితే యూజ్ చేసుకుంటాం. సో అందుకోసం ఏంటి అంటే మీరైతే ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో బూట్ స్ట్రాప్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు ఇదిగోండి ఇలాంటిది వస్తుంది. సో బూట్ స్ట్రాప్ 4 అని చెప్పేసి దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. సో B4 అని చెప్పేసి ఇలా ఎంటర్ చేస్తే మనకి బూట్ స్ట్రాప్ ఆర్ బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే మనకి రావటం జరుగుతుంది. సో ఈ కోడ్ మొత్తం కాపీ చేసి నేను దీన్ని ఏంటి అంటే హెడ్ ట్యాగ్లో వేసేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సో సిఎస్ఎస్ని లింక్ చేయాలి కదా మనం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతిదీ ఎక్స్టర్నల్గా రాస్తున్నాం ఫైల్స్ అనేవి, లైక్ సిఎస్ఎస్ సపరేట్గా, జావా స్క్రిప్ట్ సపరేట్గా. సో దట్ మనం ఏం చేయాలి అంటే ఫైల్ అనేది మనం HTMLలో లింక్ చేయాలన్నమాట. సో ఇక్కడ సేమ్ script.js కూడా అంతే చేయాలి. సో స్క్రిప్ట్ src ఈక్వల్ టు script.js. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే సిఎస్ఎస్ ఫైల్ని script.js ఫైల్ని కంబైన్ చేసి లైక్ HTMLకి యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమైనా సరే ఇంకా దీనిలో స్టార్ట్ చేసి కోడ్ రాయాలి. సో మనం ఏంటి అంటే div అనే ఒక కంటైనర్ తీసుకుందాం ఫస్ట్.
సో మనం క్యాలిక్యులేటర్ అనేది దీనిలో డెవలప్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం క్లాస్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ కంటైనర్ అని చెప్పి తీసుకుందాం. క్యాలిక్యులేటర్ కంటైనర్. ఓకేనా, సో దీనికి ఇప్పుడు మనం ఏంటంటే స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అంటే సిఎస్ఎస్లో ఒక బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి కొన్ని స్టైల్స్ అయితే అప్లై చేద్దాం. సో డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి, అలాగే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసరికి కాలం, అంటే మనకి అంతా ఇలా వర్టికల్గా ఉండేటట్టు. అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్ అంటే ఏంటి అంటే సో మనకి వర్టికల్గా సెంటర్కి వచ్చేస్తుంది అండ్ మనకి రోలో కూడా సెంటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మార్జిన్ అనేది మనం ఏం చేద్దామంటే మార్జిన్ వచ్చేసరికి ఒక 20 px అయితే ఇద్దాము. ఓకే, సో 20 px అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనం హ్యాష్ FIF అంటే సో వైట్ కలర్, సో సిమిలర్ టు వైట్ కలర్ ఒకటైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ బోర్డర్ రేడియస్ వచ్చేసరికి 10 px అండ్ ఫైనల్గా లైక్ ప్యాడింగ్ అనేది కూడా ఇద్దాం. సో ప్యాడింగ్ వచ్చేసరికి 10 px. ఓకే, అండ్ బాక్స్ షాడో వచ్చేసరికి ఇట్లా 10 px ఇట్లా RGBA కలర్ ఇస్తే ఇక్కడ 0.2 ఇద్దాం. సో మనకేంటి అంటే ఒకసారి అవుట్పుట్ చూద్దాం. హియర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం డార్క్ షాడో వచ్చి, సో ఇలా ఉంటుంది మనకి. సో ఇంకా మనం ఏంటి అంటే అప్లికేషన్ దీనిలో స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా సరే ఒక క్యాల్కులేటర్ కనుక తీసుకుంటే సో మనకి ఇనీషియల్గా ఏముంటుంది, ఒక ఇన్పుట్ కంటైనర్ అయితే ఉంటుంది కదా. సో ఏదైనా సరే మనం ఇక్కడ దీని లోపల రాస్తాం. సో ఇనీషియల్గా మనకి ఒక కంటైనర్ అయితే ఉంటుంది. సో అందుకోసం నేను ఏంటి అంటే ఫస్ట్ కమెంట్స్ రాస్తాను మీకోసం, మీకు అర్థం అవటం కోసం. సో ఇన్పుట్ కంటైనర్. ఓకే, సో ఇక్కడ నేను ఇంకా స్టార్టింగ్ ఇన్పుట్ కంటైనర్ ఒకటి తీసుకుంటా. సో ఓకే, సో ఇన్పుట్ వచ్చేసరికి నేను దీనికి ఒక ఐడి ఇస్తాను. ఐడి వచ్చేసరికి డిస్ప్లే అని చెప్పి తీసుకుంటా. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో జస్ట్ ఇంతే, ఒక ఇన్పుట్ని తీసుకుంటే మనకి ఇలాగే ఇన్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో మనకి ఇక్కడ ఇలా ఎంటర్ చేయడానికి వస్తుంది కదా. సో మనం క్యాల్కులేటర్లో అలా ఎంటర్ చేయవచ్చా, చేయకూడదు కదా. సో ఓన్లీ మనం అదేంటి అంటే ఓన్లీ డిస్ప్లే అవ్వటానికి మాత్రమే యూజ్ చేయాలి. సో అందుకోసం ఏంటి అంటే మనం దీన్ని ఒక యాట్రిబ్యూట్ ఇచ్చేసి రీడ్ ఓన్లీ అని చెప్పేసి ఇస్తే మనకి ఇక్కడ ఇంకా ఏం ఎంటర్ చేయడానికి ఉండదంట. ఓకే, సో ఓన్లీ మనం చూడటానికి మాత్రమే, అది ఓన్లీ పర్మిషన్ ఓన్లీ చూడటానికి మాత్రమే. ఓకేనా, సో దీనికి కొంచెం స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే సో దీనికి క్లాస్ నేమ్ వచ్చేసరికి క్లాస్ ఈక్వల్ టు లైక్ ఇన్పుట్ కంటైనర్ అని చెప్పి తీసుకుందాం. సో స్టైల్స్ గురించి అయితే మీరు ఏం వరీ అవ్వద్దు. నేనైతే తర్వాత ఈ కోడ్ మొత్తం నేను గిట్హబ్లోకి పుష్ చేసి గిట్హబ్ URL అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కూడా ఎక్కడన్నా డౌట్ వస్తే చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది చాలా అంటే చాలా ఈజీ. ఒక అప్లికేషన్ జావాస్క్రిప్ట్లో లైక్ క్యాలిక్యులేటర్ని డెవలప్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా, సో మనమైతే ఇన్పుట్ కంటైనర్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాం. దీనికి మనం స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ సో ఇన్పుట్ కంటైనర్ వచ్చేసరికి సో మనం ఏంటి అంటే దీనిలో కూడా స్టైల్స్ అనేవి రాయాలి కదా. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే సో డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, సో ఇలా పెట్టేద్దాం. ఓకే, సో మార్జిన్ 10 px అండ్ కలర్ వచ్చేసరికి మనం దీంట్లో ఎంటర్ లైక్ మనకి డిస్ప్లే అవ్వాల్సింది ఏంటి అంటే బ్లాక్ అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకే, సో ఫాంట్ సైజ్ అనేది యాడ్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ వచ్చేసరికి బోల్డ్ అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకేనా, నెక్స్ట్ సో మనం దీనిలో ఏదైనా సరే ఫాంట్స్ అని అవి ఇక్కడ డిస్ప్లే అయ్యేవన్నీ కొంచెం ఈ ఫాంట్స్ తోటి ఈ స్టైల్ అనేది అప్లై అవుతుందంట. ఓకేనా, సో ఇక్కడతోటి మనం ఏంటి అంటే జస్ట్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ని డిజైన్ చేసాం. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే బటన్స్ యాడ్ చేయాలి కదా. సో దానికోసం ఏంటి అంటే మనకి ఇక్కడ ఇందాక చూసుకున్న అప్లికేషన్లో ఒక్కొక్క
రోలో మనకి 4 బటన్స్ అయితే ఉన్నాయి, రైట్? సో అందుకోసం ఏంటి అంటే మనం 4 డివ్స్ సారీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 డివ్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ మనం బటన్ కంటైనర్ అని చెప్పేసి ఇలా తీసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ డివ్ అనే దాంట్లో మనం ఒక 4 బటన్స్ అయితే ర్యాప్ చేసేద్దాం, ఓకే? సో దానికోసం ఫస్ట్ ఒక బటన్ అండ్ దాని క్లాస్ నేమ్ వచ్చేసరికి btn ప్రైమరీ, ఓకే? సో btn ప్రైమరీ అండ్ మనం ఏంటి అంటే ఇంకొక ఎడిషనల్ స్టైలింగ్ కోసం ఇంకొక సిఎస్ఎస్ రాద్దాము. సో దానికోసం ఏంటి అంటే స్టైల్ బటన్ అని చెప్పేసి తీసుకుందాం, ఓకే? సో స్టైల్ బటన్ అండ్ ఆన్ క్లిక్ అనేది ఇద్దాం. సో ఆన్ క్లిక్ ఈక్వల్ టు అపెండ్ అని చెప్పేసి అపెండ్ టు డిస్ప్లే. సో అపెండ్ టు డిస్ప్లే అని చెప్పేసి ఇచ్చేసి మనం ఇక్కడ ఏంటి అంటే 1 అని చెప్పేసి ఇలా ఇద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే వచ్చేసింది. ఇలాగ మనకి ఒక 4 బటన్స్ రావాలి. లైక్ ఒక రోలో ఏంటి అంటే మనం 1 2 3 అండ్ లాస్ట్లో ప్లస్ సింబల్ అనేది యాడ్ చేద్దాం, ఓకేనా? సో దానికోసం మనం సో సేమ్ హియర్ ఇక్కడ 2 అనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3, ఓకే? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ప్లస్ అనేది యాడ్ చేద్దాం, ఓకే? సి హియర్ ఇలాగ ప్లస్ సింబల్ యాడ్ చేసాం, అపెండ్ టు డిస్ప్లే అండ్ ఇక్కడ మనం ప్లస్ అనేది యాడ్ చేస్తున్నాం. సో సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇలాంటివే ఇంకొక 4 కంటైనర్స్ యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం ఇంకొక డివ్ తీసుకొని సో దీని లోపల మనం ఏంటి అంటే ఇట్లా సేమ్ అలాంటివే ఒక 4 5 6. సో మీకు ఫాస్ట్గా అర్థం అవటం కోసం ఇలాగ చెప్పేస్తున్నాను. సో టైం వేస్ట్ అంటే సిమిలర్ ప్రాసెస్ కదా, సో నో నీడ్ టు వరీ ఆఫ్ దిస్, ఓకే? సో క్లోజ్ చేద్దాం ఇక్కడ డివ్. సో ఇట్లా 7 8 9 అని చెప్పేసి వచ్చింది అండ్ స్టార్ బటన్. సో ఇంకొక ఫైనల్ అయితే మిగిలిపోయిందండి. సో అక్కడ ఏం చేద్దాము అంటే ఇది మనం రాద్దాము. సో ఇక్కడ డివ్ అనే దానిలో మనకి ఫస్ట్ బటన్ వచ్చేసరికి సో ఇక్కడ బటన్ క్లాస్ ఈక్వల్ టు సో ఇక్కడ బటన్ ప్రైమరీ మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ సి అనేది యాడ్ చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ 0 ఫస్ట్. సో ఇక్కడ కూడా సి అని పెట్టేద్దాం. సారీ, ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఇదేంటి అంటే సి అనేది ఏం చేస్తుంది మామూలుగా మనం క్లియర్ చేయడానికి కదా. సో అందుకోసం ఇక్కడ క్లియర్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఫంక్షన్ని రాద్దాం. సో క్లియర్ డిస్ప్లే, ఓకే? సో ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే క్లియర్ డిస్ప్లే అనే ఫంక్షన్ని మనం రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ 0 అనేది యాడ్ చేద్దాం. సో 0 అనేది యాస్టీస్ అండ్ సేమ్ ప్రీవియస్ లాగే, ఓకే? సో ఇంకోటి ఏంటి అంటే క్యాల్కులేట్ కోసం, ఓకే? సో మనం ఫైనల్గా ఈ బటన్ నొక్కితే ఈక్వల్ టు సింబల్ నొక్కితే క్యాల్కులేట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి ఆన్ క్లిక్ ఈక్వల్ టు క్యాల్కులేట్ అనే ఫంక్షన్ రాస్తున్నాం అన్నమాట, ఓకే? సో అండ్ ఫైనల్గా డివిజన్ సింబల్, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగా ఫస్ట్ అయితే అన్నీ డిజైన్ చేసేసాం, ఓకే? సో వీటిని ఈ బటన్స్ని మనం స్టైల్ చేద్దాం ఇప్పుడు. సో మనకి క్యాల్కులేటర్ అనగానే మనకి బటన్స్ అనేవి మ్యాక్సిమం రౌండ్ కలర్లో ఉంటాయి కదా. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే దానికంటూ ఒక సపరేట్గా ఒక స్టైల్ అనేది రాద్దాం. సో స్టైల్ బటన్ దీంట్లో మార్జిన్ వచ్చేసరికి మార్జిన్ 10 px యాడ్ చేద్దాం. సో మనకి చూడండి ఇట్లా వచ్చేసింది, ఓకే? సో ఇలా సో మార్జిన్ వచ్చేసరికి 10 px అండ్ తర్వాత బార్డర్ అనేది నన్ చేసేద్దాం. సో బార్డర్ నన్ అండ్ బార్డర్ రేడియస్ వచ్చేసరికి 50% చేసేద్దాం. సో బార్డర్ రేడియస్ 50%, ఓకే? సో ఇప్పుడు చూస్తే మనకి ఇవన్నీ రౌండ్ కలర్లో అయితే వచ్చేసింది, ఓకేనా? సో ఇప్పుడు మనకి దీంట్లో లైక్ నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది పెంచుదాం. కొంచెం ఫాంట్ సైజ్ వచ్చేసరికి 15 px ఇద్దాం.
ఓకే. సో 15px ఆర్ ఎల్స్ మనం 16px ఒకసారి 20px ఇచ్చి చూద్దాం ఎలా ఉందో. సారీ, ఇది బాగాలేదు. 15 ఆర్ 16 ఈజ్ ఫైన్. ఓకే. సో ఇలాగా చేసాం. అండ్ కర్సర్ వచ్చేసరికి పాయింటర్ పెట్టేద్దాం. సో కర్సర్ పాయింటర్. సో ఇలా పెడితే ఏమవుతుంది, ఇలాగా ఎప్పుడైతే మనం ఆ బటన్ మీదకి తీసుకెళ్తున్నామో సో కర్సర్ అనేది అంటే లైక్ పాయింటర్గా మారిపోతుంది. సో ఇక్కడ ఉంటే చూడండి కర్సర్ ఇట్లా ఉంటుంది కదా, యారో లాగా, అది ఇక్కడికి తీసుకెళ్ళగానే మనకి అది పాయింటర్ లాగా మారిపోతుంది. సో అందుకోసం ఇది. అండ్ అలాగే మనం కొంచెం హోవర్ ఎఫెక్ట్ అనేది తీసుకుందాం. అంటే ఇట్లా దీని మీదకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం సింబల్స్ అనేవి మారినట్టు అలా పెడదాం. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టైల్ బటన్ సో స్టైల్ బటన్ హోవర్ ఎఫెక్ట్ ఇద్దాం. సో హోవర్ ఎఫెక్ట్ వచ్చేసరికి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి మారుద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి గ్రేగా మారుద్దాం. సో చూడండి ఇప్పుడు దీని మీదకి తీసుకుని మనకి గ్రే కలర్లో వస్తుంది. సో ఇలా. ఓకే. సో ఇక్కడ కొంచెం ఈ ఆపరేటర్స్కి మనం స్టైల్స్ అనేవి ఇద్దాము. అండ్ ఈక్వల్కి వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఇద్దాము. ఓకే. సో అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇనీషియల్గా మనం బటన్ ప్రైమరీ ఇచ్చాము కదా ఇక్కడ. సో దీని ప్లేస్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ వార్నింగ్ అని చెప్పిద్దాం. సో వార్నింగ్ అంటే బూట్ స్ట్రాప్లో ఆరెంజ్ కలర్ అన్నమాట. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా. సో సేమ్ హియర్. ఓకే. సో మనకి ఇలాగా ఆపరేటర్స్ వాటికి ఇలా యాడ్ చేసాం. అండ్ ఈక్వల్ టుకి వచ్చేసరికి మనం ఏం చేద్దాము అంటే లైక్ ఇక్కడ మనం బటన్కి గ్రీన్ సింబల్ యాడ్ చేద్దాం. సో దట్ గ్రీన్ కలర్ రావాలంటే బటన్ సక్సెస్ కదా. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే. సో మనం ఈ విధంగా ఫస్ట్ అయితే సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అయితే రాసేసాం అన్నమాట. ఓకే. సో మనం ఇంకా చూసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు, ఓన్లీ లాజిక్ కదా. సో లాజిక్ రావాలంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఐడి డిస్ప్లే అని చెప్పి అన్నామో సో దీన్ని మనం ఏంటి అంటే యాక్సెస్ చేసుకోవాలి. ఓకే. సో దానికోసం కాన్స్ట్ సో డిస్ప్లే ఎలిమెంట్. సో డిస్ప్లే ఎలిమెంట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనం అక్కడ ఐడి ఏమి ఇచ్చాము, డిస్ప్లే అని ఇచ్చాము కదా. సో అందుకోసం మనం ఏంటి అంటే ఆ ఎలిమెంట్ని తెచ్చుకుంటున్నామంట. దాని ఐడి ఇచ్చి దాన్ని తెచ్చుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ సో మనకి మెయిన్గా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో అపెండ్ టు డిస్ప్లే ఒక ఫంక్షన్ ఉంది, అండ్ క్యాల్కులేట్ ఉంది, అండ్ క్లియర్ డిస్ప్లే అని ఉంది. సో ఫస్ట్ అయితే ఈ ఫంక్షన్ తోటి రాద్దాం. ఓకే. సో ఇక్కడ మనం అపెండ్ టు డిస్ప్లే అని చెప్పేసి అన్నాం. సో ఫంక్షన్ సో అపెండ్ టు డిస్ప్లే సో ఈ విధంగా అంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్ డిస్ప్లే అని ఉంది కదా మనకి ఇంకొకటి. సో ఇక్కడ క్లియర్ డిస్ప్లే అని ఉందా. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏముంది ఇంకా, సో క్యాల్కులేట్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి క్యాల్కులేట్ అనేది అవ్వాలి. ఓకే. సో మనం ఈ విధంగా ఇప్పుడు ఈ 3 ఫంక్షన్స్ని మనం లైక్ వీటిలో మనం వర్క్ చేయాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు అపెండ్ టు డిస్ప్లేకి మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాము, ఇన్పుట్ ఇస్తున్నాం కదా. సో ఇక్కడ 7 కానీ 8 కానీ అదేదో ఒకటి ఇస్తున్నాం కదా. సో అందుకోసం మనం ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ అని చెప్పేసి ఇద్దాం. ఓకే. సో ఇన్పుట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ డిస్ప్లే ఎలిమెంట్లో మనం ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఇక్కడ వాల్యూ ఉంటుంది కదా. సో డిస్ప్లే ఎలిమెంట్ డాట్ ఇక్కడ డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ. సో వాల్యూకి ఏమి చేస్తున్నామంటే ఇక్కడ డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ ప్లస్ ఇన్పుట్.
ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి దీనిలో ఉన్న వాల్యూ అంటే ఇక్కడ ఏమి రిటర్న్ అవ్వాలి అంటే ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో, సో డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ లైక్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ వాల్యూకి లైక్ ఇన్పుట్ లాగా వెళ్తుంది అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడికి యాడ్ చేస్తున్నట్టు మనం. సో ఇప్పుడు చూసినట్లయితే హియర్ మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తున్నామో అపెండ్ టు డిస్ప్లే అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఉందో, ఓకే, సో ఆ ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూని మనం దీనికి యాడ్ చేయమని చెప్తున్నట్టు. ఓకే. సో ఇప్పుడు మనం సి అనేది క్లిక్ చేస్తే క్లియర్ అవ్వట్లేదు కదా, ఇది క్లిక్ చేస్తే ఇంకా క్లియర్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఇంకా రాయలేదు. సో మనం ఏంటి అంటే ఫస్ట్ క్లియర్ డిస్ప్లేకి రాద్దాం. సో క్లియర్ డిస్ప్లే ఎలిమెంట్. సో దీన్ని రావాలంటే మనం ఏం చేస్తాం, డిస్ప్లే ఎలిమెంట్ డైరెక్ట్గా దీంట్లో ఉన్న వాల్యూని మనం డైరెక్ట్గా ఎంటీ స్ట్రింగ్గా పెట్టేయచ్చు, రైట్. సో అందుకోసం డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ. ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 5 అనేది ఎంటర్ చేశాను, 8 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు సి అనగానే మనకి ఎంటీ స్ట్రింగ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎంటీ అయిపో అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ అయితే మనం లైక్ అపెండ్ క్లియర్ డిస్ప్లే చేసాం. ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటి అంటే ఇవాల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే డిస్ప్లే ఎలిమెంట్, సో డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఇవాల్ ఆఫ్ డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ అంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇన్కేస్ 7 ఇంటూ 8 ఈక్వల్ టు అనగానే 56 వచ్చింది. బట్ క్లియర్ చేసేసి 8 ఇంటూ ఈక్వల్ టు అనగానే మనకి ఇక్కడ ఏం జరగట్లేదు. ఇక్కడ యాక్చువల్గా అయితే ఏంటి అంటే సో మనకి ఎర్రర్ అనేది రావాలి. సో ఇది బ్రౌజర్లో మనకి ఎర్రర్ అనేది రిటర్న్ అవుతుంది లైక్ కన్సోల్లో. సో ఇలాగ జరుగుతుంది కదా. సో దీన్ని మనం రెక్టిఫై చేయాలి అంటే సో ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో అందుకోసం ఏం చేస్తాము అంటే ఇది మొత్తం ఫస్ట్ తీసేసి సో ట్రై బ్లాక్ అనేది ఒకటి యూజ్ చేద్దాం. సో ట్రైలో మనం ఏం చేస్తాము అంటే డిస్ప్లే ఎలిమెంట్ డాట్ ఇవాల్ ఆఫ్ డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో లైక్ ఎక్స్ప్రెషన్ ఉంటుందో మనం ఇది మొత్తం చేసిన తర్వాత సో దాన్ని ఇవాల్ చేయమని చెప్తున్నాం. ఎవాల్ అంటే ఏం చేస్తుంది అది, సో మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది, రైట్. సో ఇది ట్రై బ్లాక్లో జరుగుతుంది. అదే ఇన్ కేస్ 8 ఇంటూ అని చెప్పేసి వదిలేస్తే అది మనకి ఎర్రర్ కింద వస్తుంది. ఓకే. సో అది కన్సోల్లో కనిపిస్తుంది మనకి. ఓకే. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే క్యాచ్ బ్లాక్ని యూజ్ చేస్తాం. సో క్యాచ్ అనేది యూజ్ చేసి సో క్యాచ్ ఆఫ్ ఎర్రర్ అని చెప్పేసి అన్నాం. ఓకే. సో క్యాచ్ ఆఫ్ ఎర్రర్. సో దీంట్లో వచ్చేసరికి డిస్ప్లే ఎలిమెంట్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఎర్రర్ అనగానే మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అలాగా ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఇస్తామో మనం అప్పుడు ఎర్రర్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. 7 ఇంటూ 5 ఈక్వల్ టు 35. 7 5 35, రైట్. సో మనకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 8 ఇంటూ అని చెప్పేసి ఈక్వల్ టు చేద్దాం. సి హియర్ మనకి ఎర్రర్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇది యాక్చువల్గా ఎర్రర్ రిటర్న్ అవుతుంది కదా. సో అందుకోసం మనం ఈ క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది అండ్ మనం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేయమని చెప్తున్నాం, ఎర్రర్ అనే స్ట్రింగ్ని రిప్రజెంట్ చెయ్యి అని చెప్తున్నాం ఒకసారి ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్. సో ఒక అప్లికేషన్ని మనమే డెవలప్ చేసేసాం. ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ని మనమే డెవలప్ చేసామంటే అది మనకి హ్యాపీగా ఉంటుంది కదా. సో మనం అలాగే షోకేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నేను ఈ కోడ్ డిస్ప్లే లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి గిట్హబ్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు కనుక నిజంగా ఇలాంటి లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం అది సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీతో లైక్ షేర్ చేసుకుంటాను. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. I hope you will support me and yeah, thank you.